నమస్తే. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కాటుక కళ్ళు విప్పార్చి అమాయకంగా మనకేసి చూసే గోమాతను, మన చుట్టూ చెంగు చెంగును ఎగురుతూ తిరిగే లేగదూడలను ప్రేమించకుండా ఎలా ఉండగలం చెప్పండి. రైతులకి తమ పశువులంటే అమితమైన ప్రేమ. అవి కూడా తమ యజమానుల్ని అంతగానూ ప్రేమిస్తాయి. మన ఇంట్లో పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో అలానే రైతు కుటుంబాలు పశువుల్ని సాదుకుంటాయి. వాటికి పేర్లు పెడతారు, స్నానాలు చేయిస్తారు, మందులేస్తారు. అవి నివసించే పాకల్ని శుభ్రం చేస్తారు. వాటికి బలం వచ్చేలా గడ్డీగాదం పెడతారు. అవి తప్పిపోతే తల్లడిల్లిపోతారు. మనిషికి పశు సంపదకి మధ్య అనుబంధం అతి ప్రాచీనమైనది. ఈ కార్యక్రమం చూసి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈ రోజు మనతో పాటు సరిత గారు ఉన్నారు. సరిత గారు ఏమంటున్నారంటే వరి పిండితో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానంటున్నారు. మరి చూసేద్దామా? హలో సరిత గారు. హలో అంజలి. మరి ఈ రోజు మా సకులందరి కోసం ఏం తయారు చేసి చూపించబోతున్నారు? ఈ రోజు మనం ఇంట్లోనే వరిపిండితో కలర్స్ ఎలా చేసుకోవడం అంటే బియ్య పిండితోటే ఇంట్లో మనం కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నారు. ఎక్సలెంట్ అండి, చెప్పండి. మనకి అసలు ఏమేం కావాలి దీనికి? దీనికి వచ్చేసి బియ్యపిండి, వరిపిండి, తర్వాత కలర్స్ అన్నమాట, ఫుడ్ కలర్స్. ఓకే, కావాల్సినవి చెప్పారు. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అలాగే. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనము వరిపిండి తీసేసుకోవాలి. వరిపిండి తీసుకొని కలర్స్ వచ్చేసి ఫుడ్ కలర్స్ ఉంటాయి. ఫుడ్ కలర్స్ కానీ లేకపోతే టై అండ్ డైలో యూజ్ చేసే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదనుకున్న బీట్రూట్ కూడా, బీట్రూట్ జ్యూస్తో కూడా మనం ఒక కలర్ చేసుకోవచ్చు. పింక్ కలర్ వస్తుంది. ఇప్పుడు బీట్రూట్ ని మనం జ్యూస్ చేసేసి వరిపిండిలో కలిపి ఇదంతా మరి తడిగా అయిపోతుంది, ముద్దగా అయిపోతుంది. మళ్ళీ ఒక రోజు ఇంట్లో ఎండబెట్టాలి. అప్పుడు మళ్ళీ డ్రై అయిన తర్వాత మనం కలర్ యూజ్ చేసుకోవాలి. ఓ, ఇప్పుడైతే నేను ఫుడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. ఓకే, బాగా మిక్స్ చేయాలి. ఫస్ట్ తర్వాత కొంచెం వాటర్ తీసుకొని వాటర్ పోసిన వెంటనే కలర్ ఎల్లోయిష్ అయిపోయింది. కలర్ ఉంది కదా, దానివల్ల అట్లా వచ్చేస్తుంది. ఓకే, ఈ వాటర్తో ఏంటంటే కలర్ బాగా మిక్స్ అయిపోతుంది. ఓకే, వైట్నెస్ అంతా పోయి కలర్ డైరెక్ట్ వచ్చేస్తుంది అన్నమాట మనకి. అంటే ఎక్కువ నీళ్ళు పోసుకోకుండా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసేస్తే ముద్దలాగా వస్తుంది. మళ్ళీ డ్రై కావడానికి టైం పడుతుంది అనమాట. ఓకే, అందుకని కొంచెం లైట్గానే వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేయడం మటుకు బాగా మిక్స్ చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే డ్రై అయిన తర్వాత మళ్ళీ మనకి వైట్గా అక్కడక్కడ కనిపించకుండా ఉంటుంది అనమాట. ఎంతసేపు ఎక్కువ మిక్స్ చేస్తే అంత మంచిది. ఓకే, యాక్చువల్లీ మీరు ఫుడ్ కలర్ తీసుకున్నది ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. ఇందులో వరిపిండిలో కలిపిన వెంటనే ఇది ఎల్లోయిష్ గా అయిపోయింది. అంటే ఇది మామూలుగా ఏంటంటే ఎల్లోనేది మనము కేసర్లో అలవాలో వేసుకునే కలర్ అనమాట ఇది. ఓకే ఓకే, చూడడానికి ఎలా ఉంటుంది, మనం మిక్స్ చేసిన వెంటనే ఎల్లోయిష్ గా కనిపిస్తుంది. ఇందులో రెడ్, గ్రీన్ చాలా కలర్స్ వస్తాయి. ఒకవేళ మనం లేదు ఇంకా వేరే డిఫరెంట్ కలర్స్ అంటే టై అండ్ డై కలర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, బయట మామూలు దొరుకుతాయి టై అండ్ డై కలర్స్. అంటే ఇలా మిక్స్ చేసుకొని, అంటే పొడి పొడిగానే ఉండాలి, ఎక్కువ ముద్దలాగా ఉంటుంది అనమాట. ఓకే, ఇలా చూస్తే మనకి పొడిగా ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం ఎండలో పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎండలు పెట్టాలి. ఎండలు పెడితే మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయి పౌడర్ లాగా వస్తుంది అన్నమాట. డైరెక్ట్ గా మనం ముగ్గుల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ వరిపిండితో ఏంటంటే దేవుడి దగ్గర వేయాలని చెప్తారు. మనం ఇప్పుడు యూజ్ చేసేదంతా రాయి ముగ్గు అనమాట. అట్లా అని చెప్పేసి అవి ఇంట్లో ఉన్న వాటితోనే మనము రెడీ చేసుకోవచ్చు. సో ఇందాక మీరు బీట్రూట్ కూడా మిక్స్ చేసేసి ఈ బియ్య పిండిలో కలిపేసి ఎండలో పెడితే కూడా మనకు ఆ కలర్ వస్తుంది అన్నారు. అప్పుడు కూడా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాగే, లేకపోతే అదే కలర్? ఏం కాదు, డార్క్ కలర్ వస్తుంది. ఎంత డార్క్ గా వేస్తే ఇదే కలర్ వస్తుంది అనుకో. ఓకే, ఇలా బాగా మిక్స్ అయిపోయింది. ఇది ఏంటంటే ఒక రోజు ఎండలో పెట్టాలి. ఈ రోజు మార్నింగ్ చేసుకుంటే ఇంక ఈ రోజు అంతా పెట్టేస్తే సరిపోతుంది. ఒక రోజు ఆరాలన్నమాట. ఆరిన తర్వాత మనం కొంచెం ఏంటంటే మధ్య మధ్యలో ఏదైనా చిన్న చిన్న ఇట్లా ఉండలాగా ఉంటే మట్టుకు కొంచెం ఒకసారి చెన్ని పట్టేసుకోవాలి. జల్లెడ పట్టేసుకుంటే మనకి ఏంటంటే ఫైన్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఏదైనా ఎక్స్ట్రా ఉంది పైకి వచ్చేస్తుంది. అది తీసి పెట్టు. ఇదేంటి, సో కలర్ రెడీ అయిపోయింది. సో దీంతో మనం కావాలనుకుంటే ఎలా కావాలంటే అలా ముగ్గులు వేసేసుకోవచ్చు. ఓకే, ఇలాగే మనం సపోజ్ ఫుడ్ కలర్ ఏ కలర్ మనం కావాలనుకుంటే ఆ కలర్ లిటిల్ బిట్ వరిపిండిలో కలిపేసుకుంటే సరిపోతుంది. కుంకుమ పసుపుతో కూడా మనం కలర్స్ వేసుకోవచ్చు. ఒకవేళ అలాంటివి కూడా ఫుడ్ కలర్స్ కూడా అవైలబుల్ లేకుంటే కుంకుమ పసుపుతో వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ వైట్ ఒకటి వరిపిండి వైట్ లోనే ఉంటుంది, ఇంకా 3 కలర్స్ కాంబినేషన్ లో కూడా మనం వేసుకోవచ్చు. ఎక్సలెంట్ అండి. ఇలా మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత డ్రై పడుతుంది. డ్రై కావడానికి టైం పడుతుంది. అందుకని నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను, అది చూసాను.
ఇవేనా ఈ కలర్స్ అనేవి మీరు తీసుకొచ్చినవి? అవునండి, ఇంతకుముందు మనం చేసాం కదా మిక్స్ చేసిన కలర్, ఇది డ్రై అయిన తర్వాత ఇలా వస్తుంది. చాలా పొడిపొడిగా ఉందండి, ముగ్గులోనే మనం కలర్ కలిపాము అన్నట్టుగా ఉంది. అసలు వరిపిండి బియ్యపిండి అంటే గుర్తుపడడం చాలా కష్టం. ఓకే, అలాగే ఈ ఎల్లో గ్రీన్ ఈ వరిపిండిలో ఇందులో ఏం కలిపారు? ఇంత పౌడర్ ఇంత పొడి పొడిగా రావడానికి అందులో మెరుస్తుంది ఏదో ఒకలాంటి. కొంచెం ఏంటంటే కొంచెము రవ్వ వచ్చేస్తుంది కదా, రవ్వ అని తీసుకున్నాం. ఇడ్లీ రవ్వ కొంచెం ఇందులో కలిపారు, సో అందుకని ఒకలాంటి షైనింగ్ ఉంది ఇందులో వైట్లో. ఓ చాలా బాగుందండి నిజంగా. సకులందరికీ కూడా మంచి వాల్యుబుల్ ఐటమ్ చూపించారండి నిజంగానే. ఎందుకంటే బయట కలర్స్ కొనక్కర్లేదు, ఇంట్లో 1 డే బిఫోర్ మనం ప్రిపేర్ చేసేసుకుంటే మొత్తం అన్ని కలర్స్ మనం హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలాగా. ఓకే, సో నెక్స్ట్ మీరు దీంతో ఇంకేం చేయబోయే? దీంతో ఒక డిజైన్ వేసి చూపిస్తాను. ఒక రౌండ్ సర్కిల్ లాగా వేస్తున్నాం. దీనికి ఏంటంటే డిజైన్స్ రాకున్నా, అంటే చుక్కలు పెట్టి ముగ్గులు వేస్తారంటారు కదా, అట్లాంటివి అంటే ఏ డిజైన్ రాకున్నా కూడా ఊరికే 2-3 రౌండ్స్ కలర్స్ వేసేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. పింక్ వేసాము, ఇంకో కలర్ చాలా కలర్ఫుల్గా ఉంది. ఇదొక నాకు కావాలంటే చేతితో కూడా వేయచ్చు కదా? చేతితో కూడా వేసుకోవచ్చు. చేతితో కన్నా దీంతో వెడల్పుగా వేస్తున్నారు కాబట్టి మీరు ఇలా యూజ్ చేస్తారు. తర్వాత ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది అన్నమాట. చిన్న చిన్న డిజైన్ అయితే చేతితోనే కంపల్సరీ చేతితోనే వేసుకోవాలి. ఓకే, ఒక పెయింటింగ్ వేసినట్టే ఉంటుంది మనకి చూడండి. ఒకటి గ్రీన్ కలర్, అంటే ఈ కలర్స్ అని ఎందుకంటే మీకు ఇన్ని కలర్స్ కూడా మనం చేసుకోవచ్చు అన్నట్టు. సరిత గారు మరి ఇది డిజైన్ వేసి చూద్దాం ఎలా వస్తుంది. అలాగే కొంచెం ఎక్కువ తీసుకోవాలి కలర్ ఇది. ఓకే, తీసుకొని ఒక సైడ్ పట్టుకొని ఇది మొత్తం స్ప్రెడ్ చేయాలి. లోపల డై ఎంతవరకు అంటే లోపల డిజైన్ చేసింది ఎంతవరకు ఉందో అంత దాని మీద మొత్తం రాయాలి. చేస్తే అంతవరకే వస్తుంది, ఈ సైడ్స్ ఏది రాదన్నమాట. ఓకే, తర్వాత ఇది తీసేయాలి. సూపర్ అండి, చాలా బాగుంది. ఒక పెయింట్తో వేసినా కూడా ఇంత అందంగా రాదేమో కదా, చాలా బాగా వచ్చింది. దీన్ని ఇంకా మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా డెకరేట్ చేసుకోవాలంటే కొంచెం లావుగానే తీసుకోవాలి. దీంట్లో ఏంటంటే కొంచెం లావు ఎక్కువ తీసుకుంటే మనం డిజైన్ చేయడానికి ఉంటుంది. మనం ఎంత సన్నగా కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకోటి తెలుసా మీకు, అసలు ఇది ముగ్గులు పెట్టే టైంలో మీరు మా సకులందరికీ కూడా చాలా మంచి ఐటమ్ చేసి చూపించారు. సూపర్ అండి, చాలా బాగుంది. దీంట్లో ఏంటంటే ఒక ఫింగర్తో అనమాట డిజైన్ కూడా చేస్తాం. ఈ డిజైన్ చూసి చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయలాగా అనుకున్నాను. చాలా బాగుందండి. మంచి డిఫరెంట్ ఐటమ్ చూపించారు కదండి, రియల్లీ గుడ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.